వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసి వీడియోస్లో భాగంగా ఎక్కువగా స్కూళ్ళు లేకపోతే ఐఐటి వాటి గురించి ఎక్కువ చేశాను. మేనేజ్మెంట్ కోర్సెస్ సంబంధించి కూడా కొంచెం కాలేజెస్ లిస్ట్ అది చెప్పండి సార్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఎంబీఏకి సంబంధించి బీబీఏ సపరేట్ క్వాలిటీ కాలేజెస్ వేరు ఉంటాయి, ఎంబీఏకి సపరేట్ ఉంటాయి. ఎంబీఏ ఏదైనా క్వాలిటీ ఉన్న కాలేజెస్ మనం చూసుకోవాలన్నప్పుడు జనరల్గా ర్యాంకింగ్స్ మనకి ర్యాంకింగ్స్ ఉంటాయి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అని, ఎఫ్టీ అని, టీహెచ్ఏ అని, ఇట్లా డిఫరెంట్ ఏజెన్సీస్ ర్యాంకింగ్ ఇస్తాయి. ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు జనరల్గా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్ చేసుకుంటాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకమైన ర్యాంకింగ్ ఇస్తుంది. మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూడాలి. ఇప్పుడు కొన్ని ర్యాంకింగ్లో మంచి ర్యాంక్ బాగుంటుంది కాలేజీ, బట్ మనకు సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఎక్కువ కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సర్వేస్లో ఇండస్ట్రీ నెట్వర్క్కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది, రీసెర్చ్కి ఎక్కువ ఉండొచ్చు. సో మన పర్పస్ బట్టి దోస్ ఆర్ కాల్డ్ సర్వే ఇండికేటర్స్ అంటారు వాటిని. సర్వే ఇండికేటర్స్ అంటే ఒక్కొక్క సర్వే చేసినప్పుడు కొన్ని ఇండికేటర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండికేటర్స్ మన రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవడం రావాలి. అందు గురించి చాలామంది కొన్ని కాలేజీలు చూస్తే ఒక సర్వేలోనే మంచి ర్యాంక్ ఉంటుంది, ఇంకో దాంట్లోనేమో ఎక్కడో కింద ఉంటుంది. సో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్లో ఇప్పుడు నెంబర్ 2కి వెళ్ళిపోయింది. ఎంఐటీ తర్వాత కింద అదే. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఈజ్ ద ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఇన్ ద క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2025. బట్ సేమ్ ఇంపీరియల్ టీహెచ్ఈ ర్యాంకింగ్లో మీకు 15-16 ఉండొచ్చు, ఇంకొక దాంట్లో ఇంకొక వేరే ర్యాంక్ ఉండొచ్చు. బట్ ఇండికేటర్స్ వేరు ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ అది. అట్లాగే ఎంబీఏకి సంబంధించిన ఇండికేటర్స్ ర్యాంకింగ్స్ చాలా క్యూఎస్లో కానీ ఎఫ్టీలో కానీ ఇంకోటి ఉంటాయి. ఇవి కాకుండా ఫోర్బ్స్ ఏదైతే ఉంటుందో, లేకపోతేనేమో న్యూయార్క్ టైమ్స్ అని, ఇలా డిఫరెంట్ ఏజెన్సీస్ ఏవైతే మీకు ఉంటాయో వాళ్ళకి జాబ్స్కి సంబంధించినటువంటి ఎక్కువగా వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కానీ వాళ్ళు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాగజైన్స్ వాళ్ళు దాంట్లో లింక్డ్ఇన్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఎవరి వాళ్ళు ర్యాంకింగ్ కూడా జరుగుతుంది. లింక్డ్ఇన్ టాప్ ఎంబీఏ కాలేజెస్ లిస్ట్ చెప్తానప్పుడు నేను. అంటే దాని అర్థం ఏంటంటే లింక్డ్ఇన్ వాళ్ళు ఎంబీఏ కాలేజ్ టాప్ లిస్ట్ అనేది కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, రీసెర్చ్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, స్టూడెంట్ అవుట్కమ్స్ ఏంటి, అదే స్టూడెంట్ ఎలాంటి స్టూడెంట్స్ వచ్చారు, ఇదేది పట్టించుకోదు. లింక్డ్ఇన్లో కెరియర్ అవుట్కమ్స్ ఆఫ్ ఎంబీఏ స్టూడెంట్స్ అంతే. అంటే లింక్డ్ఇన్లో మొత్తం ప్రొఫైల్లోకి వెళ్ళి లింక్డ్ఇనే లింక్డ్ఇన్ కంపెనీయే వెళ్ళి ఎవరైతే మంచి పొజిషన్లో ఎంతమంది అయితే ఉన్నారు ఏంటి అన్నది సర్వే, మొత్తం వాళ్ళ డేటానే సర్వే చేస్తే కెరియర్ అవుట్కమ్స్ పర్స్పెక్టివ్లో ఏ కాలేజీ వాళ్ళు ఎలాంటి జాబులు చేస్తున్నారో, ఎలాంటి జాబ్ టైటిల్లో ఉన్నారో, వైస్ ప్రెసిడెంట్సా, ఎగ్జిక్యూటివ్సా, ప్రొడక్ట్ మేనేజర్సా, లేకపోతే బిజినెస్ అనలిస్ట్లా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలాంటి పొజిషన్లో ఉన్నారో, ఎలాంటి టైటిల్లో ఉన్నారో, వాళ్ళు ఎలాంటి శాలరీస్లో ఉన్నారో, లేకపోతే శాలరీస్ కూడా ఉండదు, శాలరీస్ కూడా తీసుకోరు, ఎందుకంటే కంట్రీ టు కంట్రీ మారుతాయి కాబట్టి వాళ్ళ పొజిషన్ ఏంటి, ఏ కాలేజీలో చదివారు, ఎక్కువ మంది ఉన్నారు పర్సంటేజ్ వైజ్ అన్నది కెరియర్ అవుట్కమ్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇచ్చారు తప్ప కాలేజీకి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్లో కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ అని. అంటే ఓన్లీ లింక్డ్ఇన్లో ఉన్నటువంటి ప్రొఫైల్స్ బట్టి ఆ లింక్డ్ఇన్ వాళ్ళు ఇచ్చినటువంటి టాప్ ఎంబీఏ కాలేజ్ ర్యాంకింగ్స్. శాలరీస్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కాలేజీలో బెటర్ ఉండొచ్చు, బట్ అక్కడ శాలరీ తక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషను, ఏ కాలేజీలో చదివారన్న దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది టాప్ 100. సో నేను కొన్ని కాలేజీ పేర్లు చెప్తాను, ఒక 50 కాలేజీలు, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇది స్టాన్ఫర్డ్. జనరల్గా స్టాన్ఫర్డ్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ మీరు చూసుకున్నట్లయితే మీకు తెలియదు ఉంది, ఆల్మోస్ట్ మీకు న్యూయార్క్ సిటీ కానివ్వండి, లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో కానీ, లాస్ ఏంజల్స్, ఈ 3 వాటిలోనే ఎక్కువ మంది ఉన్నారు. సో అది ఫస్ట్ స్టాన్ఫర్డ్ ఉంది. లేకపోతే అలాగే ఇన్సీడ్ ఏదైతే ఉందో, ఇన్సీడ్ ఎక్కువగా బ్రిటన్లోనే ఉంటారు, ఆబ్వియస్గా ప్యారిస్లో ఉంటారు, కొంతమంది సింగపూర్లో ఉంటారు, ఎందుకంటే సింగపూర్లో కూడా వాళ్ళ క్యాంపస్ ఉంది కాబట్టి. అట్లాగే హార్వర్డ్ ఏదైతే మీకు ఉందో హార్వర్డ్ ఉంటుంది. హార్వర్డ్ అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరల్గా మీకు బోస్టన్లో ఉంటారు, ఆబ్వియస్గా న్యూయార్క్లో కానీ శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ. వార్తన్ బిజినెస్ స్కూల్ తెలిసిందే, ఇది న్యూయార్క్ కానీ లేకపోతేనేమో శాన్ ఫ్రాన్సిస్కో కానీ. సోలాన్ బిజినెస్ స్కూల్, సోలాన్ అంటే ఎంఐటీ వాళ్ళది, సో అది బోస్టన్కి సంబంధించి కానీ, న్యూయార్క్ కానీ, ఎస్ఎఫ్ కానీ. 6వ ప్లేస్లోకి ఐఎస్బీ వచ్చింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 6th ప్లేస్ యాజ్ పర్ లింక్డ్ఇన్ ర్యాంకింగ్. మరి ఇదే ఐఎస్బీ వేరే ర్యాంకింగ్కి వెళ్తే 40 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అదేంటి సార్ మరి శాలరీ ప్రకారం మరి యూఎస్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా, ఐఎస్బీ చదివినోడు ముంబైలోను, ఢిల్లీలోను, లేకపోతే బెంగళూరులో ఉన్నాడు కదా, వీళ్ళ శాలరీస్ తక్కువ కదా. శాలరీస్ ఎక్కువ తక్కువ అన్న పర్స్పెక్టివ్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చదివిన వాళ్ళు ఎంతమంది, బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎలాంటి డిజిగ్నేషన్లో ఉన్నారు, అందరూ లింక్డ్ఇన్లో ఉండాలని లేదు. లింక్డ్ఇన్లో ఎంతమంది ఉన్నారు, జనరల్గా మంచి పొజిషన్లో అందరూ లింక్డ్ఇన్లో ఉంటారు. దాన్ని బట్టి వచ్చినటువంటి ర్యాంకింగ్లో ఫస్ట్ మనకి ఐఎస్బీ అనేది ఫస్ట్ టైం జనరల్గా టాప్ 10లోకి మనకి 6th ర్యాంకింగ్లోకి లింక్డ్ఇన్ ర్యాంకింగ్. ఇట్స్ నాట్ దట్ ఎఫ్టీ ర్యాంకింగ్ క్యూఎస్ అవి కాదు, మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. అవి కాలేజీ బేస్డ్ ర్యాంకింగ్. అవి దాని ఇండికేటర్స్ వేరు, దీని ఇండికేటర్ అలా
వేరు. దీన్ని జస్ట్ ఓన్లీ కెరీర్ అవుట్కమ్స్ అంతే. సో ఆరోజు చూస్తే కెల్లాగ్ బిజినెస్ స్కూల్ నార్త్ చికాగోలో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మీకు ఎక్కువ మంది ఎంప్లాయీస్ చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్లో ఉంటారు. బిజినెస్ అంటేనే న్యూయార్క్లో ఉద్యోగం చేస్తారు ఎక్కువ మంది, స్పెషల్గా చెప్పక్కర్లేదు నేను. న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో కామన్ అంటే. ఇంకా మిగిలిన ఆ కాలేజ్ ఉన్న ప్లేస్ వాషింగ్టన్, సియాటిల్ ఉందనుకోండి, వాషింగ్టన్లో ఉంటారు. అట్లా ఏరియా బట్టి ఉంటుంది. టక్ బిజినెస్ స్కూల్, ఆబ్వియస్గా టక్ బిజినెస్ స్కూల్ అంటే ఏదైతే డార్ట్మౌత్ ఐవీ లీగ్ ఇది. సో మీకు చికాగోకి మన బోస్టన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా మీకు బోస్టన్లో కానీ ఉంటారు. మీకు న్యూయార్క్, బోస్టన్ దగ్గరగా ఉంటాయి. జస్ట్ 2.5 hours 3 hours జర్నీ అంతేనండి డార్ట్మౌత్కి. సో శాన్ ఫ్రాన్సిస్కో, కొలంబియా బిజినెస్ స్కూల్, ఆబ్వియస్గా కొలంబియా బిజినెస్ స్కూల్ అంటే మీకు న్యూయార్క్లోనే ఉంటుంది కాబట్టి న్యూయార్క్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, లండన్లో కూడా చాలామంది ఉన్నారు ఎక్కువ మంది ఎంప్లాయీస్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్లో చూసినట్లయితే. అట్లాగే ఏదైతే మీకు డార్డన్ బిజినెస్ స్కూల్ ఏదైతే ఉంటుందో మీకు వర్జీనియాలో ఉంటుంది ఇది. సో దానికి జనరల్గా మీకు వాషింగ్టన్లో కానీ, న్యూయార్క్లో కానీ ఎక్కువ ఉన్నారు. ఫక్వా బిజినెస్ స్కూల్ ఏదైతే ఉంటుందో, ఫక్వా బిజినెస్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు న్యూయార్క్లోను, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కువ మంది ఉన్నారు. సో WHU అది జర్మనీలో ఉంటుంది. సో ఇది ఆబ్వియస్గా మీకు మునిచ్లోనే అక్కడ ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ లింక్డ్ఇన్లో ఉన్న వాళ్ళని ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. అలాగే సాట్ బిజినెస్ స్కూల్ ఏదైతే మీకు ఉంటుందో ఆబ్వియస్గా ఆక్స్ఫర్డ్ వాళ్ళది. సో సాట్ బిజినెస్ స్కూల్ మీరు చూసుకున్నట్లయితే గ్రేట్ బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ లేదా న్యూయార్క్లో ఉంటుంది. ఏఎల్ బిజినెస్ స్కూల్ ఏదైతే ఉంటుందో మీకు బోస్టన్లో ఉంటుంది. అలాగే SC జాన్సన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా న్యూయార్క్ దగ్గరగా ఉంటుంది. జాన్సన్ బిజినెస్ స్కూల్ మంచి స్కూల్ ఉంటుంది. హాస్ బిజినెస్ స్కూల్ ఏదైతే ఉంటుందో హాస్ బిజినెస్ స్కూల్ కూడా సో డెఫినెట్గా శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి లాస్ ఏంజల్స్ అక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ మీకు ఉండడం జరుగుతుంది. అట్లాగే 19వ ప్లేస్లోకి ఇంట్రెస్టింగ్గా మనకి IIM అహ్మదాబాద్ రావడం జరిగింది లింక్డ్ఇన్ ర్యాంకింగ్లో. అంటే IIM అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మీకు ఆల్మనస్ ఏదైతే ఉంటుందో పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ జాబ్ చేసేది ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్నారని ఉంది. సో వాళ్ళ పొజిషన్ కానీ డిజిగ్నేషన్స్ కానీ చూసినట్లయితే 19వ ప్లేస్లోకి వచ్చింది. అలాగే IESC బిజినెస్ స్కూల్ ఇది మంచి బిజినెస్ స్కూలే. సో నవర్రా దాని కింద వస్తుంది. అది బార్సిలోనా ఏదైతే మీకు స్పెయిన్ ఉందో స్పెయిన్ ఉంది. సో ఎక్కువగా వాళ్ళు వర్క్ చేసేది కూడా గ్రేట్ బ్రిటన్లో కానీ, మెడ్రిడ్లో కానీ, బార్సిలోనాలో కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. IMD స్విట్జర్లాండ్ తెలిసిందే, ఇది చాలా వీడియోలో కూడా చెప్పాను నేను. స్విస్లో ఉంటుంది ఇది, జూరిచ్లో కానీ అక్కడ ఎక్కువ ఉంటారు. కొంతమంది కోర్స్ జెనీవాలో కూడా మీకు ఎక్కువగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. స్టర్న్ బిజినెస్ స్కూల్ ఇది కూడా చాలామందికి తెలిసిందే, న్యూయార్క్ కానీ లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కువ మంది ఉంటారు. అట్లాగే IIM కలకట్ట 24వ ప్లేస్కి వచ్చింది మనకి. సో అలాగే యాండర్సన్ బిజినెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఆబ్వియస్గా ఇది కాలిఫోర్నియా దగ్గర లాస్ ఏంజల్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ యాండర్సన్ బిజినెస్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదివిన వాళ్ళు మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అట్లాగే మీకు ఎమోరీ బిజినెస్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఎమోరీ బిజినెస్ స్కూల్ మీకు వచ్చింది. అలాగే 22వ ప్లేస్లోకి మీరు చూసుకున్నట్లయితే 26వ ప్లేస్లోకి 27 అంటే IIM బెంగళూరు 27కి వచ్చింది. సో అట్లాగే మీకు IIM బెంగళూరు తర్వాత మార్షల్ బిజినెస్ స్కూల్ ఏదైతే ఉందో మార్షల్ బిజినెస్ స్కూల్ 28, 29 వచ్చి మళ్ళీ IIM లక్నో వచ్చింది. సో అలాగే రోజు బిజినెస్ స్కూల్ చాలా ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఇది. జనరల్గా వేరే వీడియోలో కూడా నేను పేరు చెప్పడం జరిగింది. అలాగే సో రాటర్డామ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎరాస్మస్ యూనివర్సిటీ దానికి సంబంధించి జడ్జ్ బిజినెస్ స్కూల్, సో మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఇన్ ద UK. సో ఇంపీరియల్ బిజినెస్ స్కూల్ తెలిసిందే. అలాగే ఎసక్ బిజినెస్ స్కూల్ మీకు సింగపూర్ అంటే ప్యారిస్లో ఉంటుంది. అట్లాగే ఓవెన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సో ఇది అలాగే IE బిజినెస్ స్కూల్ చూసినట్లయితే IE బిజినెస్ స్కూల్. అలాగే సో బ్యాప్సన్ ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్ వైడే ఎంటర్ప్రైన్యూర్కి నెంబర్ 1. దీనికంటే బెస్ట్ కాలేజ్ యూఎస్లో లేదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ ది ఎంటర్ప్రైన్యూర్ కోర్సెస్ యాక్చువల్గా. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సైమన్ బిజినెస్ స్కూల్ ఉంది తర్వాత 39వ ర్యాంకు. అలాగే ఫ్లాగలర్ అలాగే ఉంటుంది అంటే నార్త్ కరోలినా ఉంటుంది మీకు. అలాగే CIBS ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అలాగే మెక్కాంబోస్ ఏదైతే ఉంటుందో UT ఆస్టిన్ వాళ్ళది. అలాగే టెప్పర్ అంటే CMU టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ఏదైతే ఉంటుందో కాక్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది. అలాగే జోన్స్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఉంది టెక్సాస్లో ఉంటుంది, రైస్ యూనివర్సిటీ. సో అట్లాగే IIM ఇండోర్ అనేది 46వ ప్లేస్కి వచ్చింది. ESCP అలాగే HSG ఏదైతే ఉంటుందో డెఫినెట్గా జర్మనీలో ఉంది. ఇది కూడా చాలా మంచి బిజినెస్ స్కూల్ ఇది యాక్చువల్గా. HKUST తెలిసిందే హాంకాంగ్లో ఉంటుంది. అలాగే ఎసైడ్ బార్సిలోనాలో ఉంటుంది మనకి, స్పెయిన్ మెడ్రిడ్లో ఉంటుంది, అది 50వ ర్యాంకు. ఇది కాక మిగిలిన అలయన్స్ మాన్చెస్టర్ కానివ్వండి, ఓలిమి ఏదైతే ఉంటుందో ఇటలీలో కానివ్వండి, ఓలిన్ బిజినెస్ స్కూల్ యూఎస్లో అది కూడా చాలా మంచి బిజినెస్ స్కూల్ సెయింట్ లూయిస్. అట్లాగే IB బిజినెస్ స్కూల్, పేరే IB బిజినెస్ స్కూల్. అలాగే మెక్డోనఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాషింగ్టన్ దగ్గరగా ఉంటుంది యాక్చువల్గా, జార్జ్ టౌన్. అలాగే SDA కానివ్వండి, లేకపోతే EDHEC కానివ్వండి, వార్విక్ బిజినెస్ స్కూల్ మిలాన్ కానీ. సో క్యూస్ట్రన్ బిజినెస్ స్కూల్ అది బోస్టన్లో ఉంది మనకు అది. అట్లాగే ఆమ్స్టర్డామ్ కానివ్వండి నెదర్లాండ్లో. అలాగే రోట్మెన్ కెనడాలో టొరంటో దగ్గర రోట్మెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టొరంటో యూనివర్సిటీకి సంబంధించింది. అట్లాగే ఫోర్దన్ బిజినెస్ స్కూల్ కానివ్వండి, టెర్రీ బిజినెస్ స్కూల్ కానివ్వండి, ట్రినిటీ మనకి డబ్లిన్ ఐర్లాండ్లో ఉంది మనకి. అట్లాగే కెల్లీ కానీ. సో ఓవరాల్గా చూసినట్లయితే రఫ్గా మీకు ఒక 70 వరకు నేను కాలేజెస్ పేర్లు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ కాలేజీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్రొఫైల్ ఎలా ఉన్నారు విషయం పక్కన పెట్టినా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాబులు చేస్తున్నారు, ఎలాంటి డిజిగ్నేషన్స్లో ఉన్నారు, ఏ దేశాల్లో చేస్తున్నారు, ఏ సిటీల్లో చేస్తున్నారు. సో వాళ్ళ పాత స్టూడెంట్స్ అలమనస్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మొత్తం లింక్డ్ఇన్ మొత్తం చూసి వాళ్ళదే కదా. సో లింక్డ్ఇన్ వాడి ఇంటర్నల్గా
ఆ లింక్డ్ఇన్లో ఉన్నటువంటి ప్రొఫైల్స్ని దృష్టిలో పెట్టుకుని ఎవరి ఇయర్ కూడా వాళ్ళ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్లో భాగంగానే ఇప్పుడు మనకి వరల్డ్ టాప్ 100 ఏదైతే బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఏవైతే మనకు ఉన్నాయి, టాప్ ఎంబీఏ కాలేజెస్, ఇట్స్ నాట్ ఏ బ్యాచిలర్స్, గుర్తుపెట్టి బ్యాచిలర్స్ వేరు. అలాగే ఎంబీఏలో కూడా ఈ ర్యాంకింగ్ ఫైనల్ అని కాదండి, ఇది ఒక పర్స్పెక్టివ్లో ఒక రకమైనటువంటి చేశారు. మీకు ఎక్స్క్లూసివ్గా నేను మళ్ళీ వేరే ఏదైనా ర్యాంకింగ్ గురించి సపరేట్గా చెప్పినప్పుడు ఇంకా నేను 2025 యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ గురించి నేను ఇంకా వీడియో చేయలేదు, డెఫినెట్గా చేస్తాను. వాళ్ళు వచ్చి 1 month అయిపోయిందండి ఆ ర్యాంకింగ్స్ అవి వచ్చి కూడా. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈసారి ఇంపీరియల్ 2nd ప్లేస్లోకి వచ్చింది. సో ఎందుకంటే సస్టైనబిలిటీకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. నేను మాట్లాడతాను, అది మాట్లాడినప్పుడు ఎందుకు అలా మారినాయి ఏంటి అన్నది, ఆ ఇండికేటర్స్ గురించి కొంచెం డెప్త్ వెళ్ళి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అప్పుడు. బట్ ఓవరాల్గా ఇది లింక్డ్ఇన్కి సంబంధించినటువంటి టాప్ ఎంబీఏ స్కూల్స్ టాప్ 100 మనకు రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏదైనా నెట్లోకి ఏదైనా వెళ్ళి చూసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని మంచియా కాదా అన్నది ఇట్స్ డిఫరెంట్ డిస్కషన్. అది ఎందుకంటే స్టూడెంట్ అంబిషన్ బట్టి, స్టూడెంట్కి ఉన్నటువంటి క్వాలిటీస్ బట్టి, అతనికి ఉన్నటువంటి మైండ్ సెట్ బట్టి, అతనికి ఉన్న అంబిషన్స్ బట్టి, అక్కడున్న కోర్సులు బట్టి, ఎక్కడ జాబ్ చేయాలి అన్న దాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి తప్ప ఎగ్జాక్ట్గా మనకి 30వ ర్యాంక్లో ఉన్న కాలేజీ మంచిది కాదు, లేదా 15వ ర్యాంక్లో ఉన్న కాలేజీ మంచిది అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే ఈ ప్లేసు బట్టి, లొకేషన్ బట్టి, డిజిగ్నేషన్స్ బట్టి వచ్చినటువంటి ర్యాంకింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ది కోర్స్, బట్ ఇన్ జనరల్గా క్వాలిటీ ఆఫ్ కోర్స్ ఉన్న చోటే అవుట్కమ్ బాగుంటుంది. అందుగురించి ఇప్పుడు ఇక్కడ స్టాన్ఫర్డ్ ఉంది, హార్వర్డ్, ఇవన్నీ టాప్లోనే ఉన్నాయి. బట్ మోస్ట్లీ అలా ఉంటాయి. లక్కీగా అవుట్కమ్స్ బాగుండడం వల్ల మన ఐఎస్బి కానివ్వండి, ఐఐఎమ్స్ కానీ మనకి చాలా ముందుకు వచ్చినాయి. మామూలు ర్యాంకింగ్లో 6వ ర్యాంకు ఇలా ర్యాంకులు ఉండవు మనకి యాక్చువల్గా. డెఫినెట్గా నేను ఐఎస్బి స్టూడెంట్ కింద డెఫినెట్గా నేను ప్రౌడ్ కింద ఫీల్ అవుతున్నాను. ఇమీడియట్గా ర్యాంక్ రాగానే మా బ్యాచ్మేట్స్ ఉంటారు, సో ఆ గ్రూప్లో ఇమీడియట్గా పోస్ట్ చేశారు. సో అవర్ కాలేజ్ యాజ్ కేమ్ 6th పొజిషన్లోకి వచ్చింది మనకి అని చెప్పేసి అన్నారు. డెఫినెట్గా మనం చదివిన కాలేజీ కాబట్టి డెఫినెట్గా ఆనందం అనేది మనకు ఉంటుంది కాబట్టి. బట్ డెఫినెట్గా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బయట బెటర్గా సక్సెస్ అవుతున్నారు అని ఎక్కువగా ఐఎస్బీలో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఐఐఎంలో ఉన్న స్టూడెంట్స్ కానీ, బెంగళూరులోను, ఢిల్లీలోను, అట్లాగే మిగతా సిటీస్ ఏవైతే మెట్రోస్ మనకి మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్లో వాళ్ళు ఎక్కువగా జాబులు చేస్తున్నారు. ఆ ప్రొఫైల్స్ ఎక్కువ ఉన్నాయి, నేను కూడా చూశాను నేను. సో దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మీకు ఐడియాని నేను ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఎక్కువగా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి వెళ్ళినటువంటి ఎంబీఏ విద్యార్థులు వీళ్ళందరూ, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే కాకుండా ఎక్కువ మంది. సో డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంబీఏ చేయాలనుకుంటే ఇది కూడా ఒక పారామీటర్ కింద మీరు ఫిక్స్ చేసుకోండి. అలాగే మిగతా ర్యాంకింగ్స్ కూడా చూసుకోండి. అలాగే లోకల్ జాబ్స్, లోకల్ శాలరీస్, వీసా రెస్ట్రిక్షన్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా లేదా, ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉంటాయి ఎంబీఏకి మరి బయటకు వెళ్ళినప్పుడు. ఇవన్నీ కొంచెం ఎవరైనా తెలిసినటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడి ఏ కంట్రీ వెళ్తే బాగుంటుంది, ఏ కాలేజీలో ఎంబీఏ చదివితే బాగుంటుంది, మళ్ళీ ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇదంతా క్యాలిక్యులేషన్ వేరు. సో ఇది జస్ట్ మీకు ఓవరాల్గా నేను లింక్డ్ఇన్ ప్రకారం ఇచ్చినటువంటి ర్యాంకింగ్ ఓవరాల్గా ఐడియా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.